సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. లేట్ చేయకుండా అయితే డికాయిడ్ మూవీకి వెళ్ళాను. సో మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో చాలా రోజుల తర్వాత అడిషియేటివ్స్ మూవీ వస్తుంది కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్తోనే ఈ మూవీకి వెళ్ళాను నేను. మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి అనుకున్నాను. టామ్ అండ్ జెర్రీ చేజింగ్ సీన్స్, పోలీస్కు డికాయిడ్కి మధ్య చేజింగ్ సీన్స్ ఉంటాయి అనుకున్నాను. ట్విస్ట్ ఉంటాయి అనుకున్నాను. ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది అనుకున్నాను. అలాగే మృణాల్ ఠాగూర్ హీరోని ఎందుకు మోసం చేసింది, ఆ పాయింట్ ఎలా ఉంటుంది, ఎలా తీసుకెళ్తారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ అన్నిటిని నేను బాగా ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్ళాను. సో మూవీకి వెళ్తే అక్కడ డిసప్పాయింట్ చేసింది మూవీ నన్ను. సో స్టోరీ అనేది ఒక లీనియర్ వేలో అయితే వెళ్ళదన్నమాట. స్టోరీలో కొన్ని ట్విస్ట్ ఉంటాయి, బాగానే ఉంటాయి కొన్ని ట్విస్ట్, కొన్ని ఏమో డొల్లా. అండ్ మూవీలో యాక్షన్ సీన్స్ బాగున్నాయి అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇంకా చెప్పాలంటే స్టోరీ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో ఓకేనే అనిపించుకుంది మూవీ. యాక్టర్స్ విషయంలో కూడా యాక్టర్స్ బాగానే చేశారు, కానీ అంత కిక్ ఇవ్వలేకపోయింది మూవీలో. యాక్టర్స్ వాళ్ళ రోల్స్ అంత ప్లెజెంట్గా అనిపించలేదు. ఇంకా బాగా రాసుకునొచ్చు, ఈ క్యారెక్టర్ ఇంకా బాగుండేది అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ అలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ రొటీన్ మూవీలానే అనిపించింది నాకు. సో మామూలుగా డిషెస్ మూవీస్ అనేవి చాలా మంచి కాన్సెప్ట్తోని అండ్ మంచి రైటింగ్తోనైతే మూవీస్ ఉంటాయి. సో నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్ళాను. మూవీ నన్ను డిసప్పాయింట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మూవీలో ఉండే కొన్ని సీన్స్ అనమాట. దొంగతనం చేసే సీన్స్ ఏవో అయిపోయి అన్న రేంజ్లో ఉన్నాయి కదా తప్ప, సో ఒక మంచి మనీ ఈస్ట్ లెవెల్ ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను. మినిమం దొంగతనం సీను, థెఫ్టింగ్ సీను, సో అంతేం లేదు. అండ్ మూవీలో మిక్స్డ్ ఎమోషన్స్ చాలా ఉంటాయి. హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, ఇంకా మధ్యలో పాప హెల్త్ గురించి, సో ఇలాంటి ఎమోషన్స్ చాలా ఉంటాయి మూవీలో. సో అవన్నిటిని బాగా కనెక్ట్ చేయలేకపోయారు. సో అదొక డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎమోషన్స్ని ఇంకా బాగా కనెక్ట్ చేసి ఉంటే బాగుండేది. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది బాగుంది. అండ్ మిగతా సినిమా అంతా ఒక రొటీన్ యాక్షన్ మూవీ, కమర్షియల్ మూవీలానే వెళ్ళిపోతూ ఉంటుంది. సో మధ్యలో కొన్ని పాటలు ఎందుకు వస్తాయో తెలీదు. అండ్ హీరో హీరోయిన్ మధ్యలో ఉండే లవ్ స్టోరీ కూడా పెద్ద గొప్పగా ఏమి ఉండదన్నమాట. ఒక రొటీన్ లవ్ స్టోరీ ఉంటుంది. నేను ఇంకా బాగా రాసుకుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను మూవీకి. సో అంతగా నాకు ఏమనిపించలేదు మూవీ. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది మూవీలో. అండ్ మనకు మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 10 minutes కన్నెపెట్రో సాంగ్ రీమిక్స్, ఆ సీక్వెన్స్ అనేది బాగుంది. అండ్ స్టోరీ ఆ తర్వాత మామూలుగా రొటీన్గానే వెళ్తుంది. సో ఈ మూవీ కనుక మీరు చూసుంటే మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. సో మీ కామెంట్స్లోనే రేటింగ్ చెప్పండి. ఎవరు కామెంట్స్ పెట్టట్లేదు, ఛానల్ని కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరే సపోర్ట్ చేయాలి.